హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ గుడ్ మార్నింగ్. అందరికీ నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి, అలానే నాలుగు పైన బీజాక్షరాలు రాయించుకోవడానికి అయితే బాసరా అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ బోర్డు దగ్గరలోనే అండి వేద పాఠశాల అయితే ఉంది. అక్కడ నాలుగు పైన అయితే బీజాక్షరాలు అయితే రాస్తారండి గరికతోటి. చూడండి, ఇక్కడే లెఫ్ట్ సైడ్లోనే మళ్ళీ రెండోసారి కూడా అయితే చూపిస్తున్నాను, అక్కడైతే బీజాక్షరాలు అయితే రాస్తారు. దారిలో ఒకవైపు అయితే రోడ్డు పైన వడ్లు ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళవి విడివిడిగా అయితే వడ్లు అయితే ఆరబెట్టుతున్నారండి. రోడ్డు పైన వేస్తే అక్కడ ఆ హీట్కి అయితే వడ్లు త్వరగా ఆరిపోతాయి కదా అనేసి ఎక్కువగా ఆరవేస్తున్నట్టున్నారు. ఎక్కడ చూసినా వరి పంటలే కనిపిస్తున్నాయి. దగ్గరలో గోదావరి నది ప్రవాహం వెళ్తుంటుంది కదా, సో వాటర్ ప్రాబ్లం అయితే లేనట్టుంది. అందుకోసమే ఎక్కడ చూసినా వరి పంట అయితే కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, వరి పంట అయితే కనిపిస్తుంది కదా. సో అందుకోసమే ఎక్కువగా వరి పంట అయితే పండిస్తున్నట్టున్నారు గోదావరి నది వాటర్తో. ఇప్పుడైతే చూడండి, గోదావరి నదిని అయితే మీకైతే చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న గోదావరి నదిని అయితే మీకైతే చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. చూడండి, ఆల్మోస్ట్ మనమైతే బాసరా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గోదావరి స్నానఘట్టం అయితే ముందులోనే ఉందండి. ఎవరైనా కానీ ఈ స్నానఘట్టం దగ్గర స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చండి. అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్ అంతా కూడా ఇక్కడ గోదావరి స్నానఘట్టం దగ్గర దొరుకుతుంది. అలానే సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా అంగిళ్ళు అయితే ఉన్నాయి. అక్కడ ఎక్కడ చూసినా కానీ మీకైతే అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్ అయితే దొరుకుతుందండి. మేమైతే మా శ్రీవారు ఇక్కడ వెళ్ళేసి కాలు చేతులు కడుక్కొనేసి మనం అక్షరాభ్యాసం చేయించుకొని అమ్మవారి దర్శనం అయితే చేయించుకుందాము అనేసి ఇక్కడైతే కాసేపు కార్ పార్క్ చేసేసి కాలు చేతులు అయితే కడుక్కొనేసి మళ్ళీ ఆ తర్వాత ఒక చోట ఇంకా మేమైతే గోదావరి స్నానఘట్టం దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో అందుకోసం మా శ్రీవారు కార్ పార్కింగ్ కోసం ఒక చోట అయితే కార్ని అయితే పార్క్ చేస్తున్నాడండి. ఈ గోదావరి స్నానఘట్టం దగ్గరే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి. ఎక్కడ కానీ కార్ పార్కింగ్కి ఛార్జెస్ అయితే లేవండి. మేమైతే అక్కడే ఉన్న ఒక కార్ అయితే పార్క్ చేసేసి గోదావరి స్నానఘట్టం దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. దానికోసమే కార్ని అయితే పార్క్ చేస్తున్నాడు మా శ్రీవారు. ఎవరైనా కూర్చొని స్నానమాచరించండి. దీపాలు వదిలి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కూడా అక్కడైతే హోటల్స్ కూడా ఉన్నాయండి. ఏం టెన్షన్ అవసరం లేదు. ఇంటి దగ్గర తినరాకుండా ఉన్న వాళ్ళు ఇక్కడైతే హోటల్లో తినేసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అయితే చేసుకునేసి వచ్చాను. ఇక్కడ గోదావరి చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ గోదావరి స్నానఘట్టం అని అంటారు ఈ ప్లేస్ని. సో ఇక్కడ కాలు చేతులు అయితే కడుక్కొనేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఎవరైనా అమ్మవారికి టెంకాయ కానీ దీపం కానీ అలానే గాజులు కానీ పెట్టాలనుకుంటే అక్కడైతే అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి. చూడండి, మీరే పూజకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, మనం డబ్బులు ఇచ్చేస్తే. సో ఎవరైనా పూజ చేసుకొని బయలుదేరాలనుకుంటే ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ పూజ అయితే చేయలేదండి. కాళ్ళు చేతులు అయితే కడుక్కొనేసి అక్కడి నుంచి అయితే బయలుదేరదాంలే అని అనుకున్నాము. అలానే మీరు కూడా ఒక్కసారి ఇక్కడున్న స్నానఘట్టాన్ని అయితే ఒక్కసారి అయితే చూసేయండి. నాకైతే ఈ గోదావరి నదిని అయితే చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం నేను నా లైఫ్లోనే గోదావరి నదిని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మీరైతే ఎన్నిసార్లు చూసారు అనేది ఒకవేళ చూసింటే కామెంట్ చేయండి. చూడకపోతే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఒక్కసారి అయితే చూసేయండి. అలానే మా పిల్లలకైతే వాటర్ అంటే చాలా ఇష్టము. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అయితే చూసారండి గోదావరి నదిని. వాళ్ళకైతే తెలియదు కదా ఇది ఒక గోదావరి నది అనేసి. సో పిల్లలైతే వాటర్ అయితే ఉన్నాయి మమ్మీ అనేసి అన్నారు. సో వాళ్ళని అయితే చూడమని చెప్పాను. మీరు కూడా ఒక్కసారి అయితే చూసేయండి, కానీ జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లలతో వెళ్ళేటప్పుడు. అలానే అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. నాకైతే మా తమ్ముడు ఫోటో తీయమంటే బాగా తీస్తాడు. అదే మనం ఫోటో తీస్తే వాళ్ళకైతే నచ్చదండి. అదేమో వాళ్ళ ఫోటో తీసుకుంటే మాత్రం నీట్గా తీస్తాము, మీరు మాకు ఫోటో తీయమంటే మాత్రం నీట్గా తీయరు అనేసి అంటున్నాడు మా తమ్ముడైతే. నీట్గా తీయన్నాడు, కానీ ఎంత నీట్గా తీసినా కానీ వాళ్ళకైతే నచ్చదు కదా. అదేంటో వాళ్ళు తీస్తే మాత్రం మనకైతే బాగా నచ్చుతుంది, మనం తీస్తే మాత్రం ఫొటోస్ అస్సలు నచ్చవు. జూమ్ చేసి మరి చెక్ చేస్తాడు మా తమ్ముడైతే. మరీను
నాకైతే ఫస్ట్ టైం చూసేసరికి గోదావరి నదిని నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఇలా బాసరాకి వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసం ఎవరెవరు చేయించుకున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే స్నానం చేయాల్సిందండి. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే ఇంటి దగ్గర నుంచే బట్టలు అయితే తెచ్చుకునేసి ఇక్కడ స్నానం చేసుకొని బాసర సరస్వతి దేవి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలానే అక్షరాభ్యాసం కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి. ఓకేనా? మేమైతే పిల్లల అక్షరాభ్యాసము అలానే అమ్మవారి దర్శనం చేసుకొని పిల్లలకు బీజాక్షరాలు అయితే రాయించుకోవాలి. గోదావరి స్నానం గట్టం దగ్గర కాలు చేతులు అయితే కడుక్కొనేసి వచ్చేసి ఇంకా అమ్మవారి గుడికి ఎదురుగానే కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. కార్ పార్కింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. రోడ్డుకి చూడండి, రోడ్డుకి సైడ్లలో అయితే అందరూ కూడా పార్క్ అయితే చేసుకున్నారు. మేము కూడా అలానే పార్క్ అయితే చేసేసుకునేసి ఇంటి దగ్గర ఇంకా తెచ్చుకున్న లెమన్ రైస్ అయితే అందరూ కూర్చొని అయితే తినేసి ఆ తర్వాత పిల్లల్ని మేము తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే మనం ఎక్కడ చూసినా కానీ మనకి పిల్లలకు కావాల్సిన అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్ అయితే ఎక్కడైనా దొరుకుతాయండి. అలానే కావాల్సిన బొమ్మలు అన్నీ కూడా దొరుకుతాయి. చూడండి, ఆమె అయితే అడుగుతుంది. మేమైతే గోదావరి స్నానఘట్టం దగ్గరే మా శ్రీవారు అయితే అక్కడ తీసుకుని అయితే వచ్చేసాడు. కిట్టు మొత్తం 100 రూపీస్కే దొరుకుతుందండి. ఇంటి దగ్గర తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చండి. అది మీ అభిప్రాయము. మేమైతే ఇంటికి తెచ్చుకోలేదు, అక్కడికి వచ్చి తీసుకునేసాము. మా శ్రీవారు అయితే అక్కడే తీసుకున్నారండి. ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేమందరం. ఇంకా చూడండి, రోడ్డు పైన మొత్తము అంగిళ్ళు అయితే ఉన్నాయండి. మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. కిట్లు, ఇంకా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే జ్ఞాన సరస్వతి దేవస్థానం అండి. చూస్తున్నారు కదా బోర్డు అయితే. ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాము. మీరు అయితే అక్షరాభ్యాసం చేయించుకున్నారా? మీరు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పండి. మేమైతే అప్పట్లో మా నాన్న అస్సలు అక్షరాభ్యాసం కానీ బర్త్డేలు కానీ అలాంటివి ఏవి కూడా మా నాన్న అయితే చేయలేదండి. మేము పెద్దవాళ్ళమైనాక, అది డిగ్రీకి వచ్చినాక చేసుకున్నానండి నా బర్త్డే కూడా. అది ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తేనే చేసుకున్నాను. మీరైతే అప్పట్లో ఇలా చేసుకునే వాళ్ళ అక్షరాభ్యాసం కానీ బర్త్డేలు కానీ ఫంక్షన్లు కానీ అలాంటివి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? మేమైతే అలాంటివి ఏవి జరుపుకోలేదండి. మా నాన్న అలాంటివి ఏమీ అవసరం లేదమ్మా అని చెప్పేవాడు. అందుకు మా నాన్నకి ఎలా నచ్చితే అలానే ఉండేవాళ్ళమండి. మా నాన్న ఏదైనా కానీ ఒక డ్రెస్ కొనిస్తే ఆ ఒక డ్రెస్సే చాలు అనేవాళ్ళం. బలవంతం చేసి ఏది కూడా ఏ రోజు కూడా మేము తీయించుకోలేదు. సో అప్పట్లో మేము ఇలాంటివి ఏమి చేయించుకోలేదండి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, సో మనం మిస్ అయినాం కదా, మన పిల్లలు మిస్ కాకూడదు అనేసి మా శ్రీవారు మా పిల్లలకి ఇలా అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నారండి. ఓకేనా? ఇంకా స్ట్రైట్గా వెళ్ళేసి టికెట్లు అయితే తీసేసుకుందాం అనేసి వెళ్తున్నాము. లగేజ్ పెట్టుకోవడానికి కూడా లగేజ్ కౌంటర్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో అయితే అమ్మవారి టెంపుల్ అండి. అలానే స్ట్రైట్గా వెళ్తే అక్షరాభ్యాసానికి వెళ్ళొచ్చు. 150 రూపీస్కి అయితే ఒక క్యూ, అలానే 1000 రూపీస్కి అయితే ఇంకో క్యూ ఉంటుంది. లెఫ్ట్ మాత్రమే వెళ్తే అమ్మవారి టెంపుల్కి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. మేమైతే 150 రూపీస్ టికెట్ కాకుండా 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అక్షరాభ్యాసానికి. 1000 రూపీస్ టికెటే ఎందుకంటే అమ్మవారు కొంచెం ముందరలోనే అక్షరాభ్యాసం అయితే చేస్తారండి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు లోపలైతే ఒక కెమెరామ్యాన్ అయితే ఉంటాడండి. వచ్చిన వారందరికీ విడివిడిగా అయితే ఫొటోస్ అయితే తీస్తారు. సో అక్కడ ఫొటోస్ అయితే తీశారు కదా, ఆ ఫోటోనైతే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు ఎవరైనా కావాలనుకుంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రైట్ సైడ్లోనే ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో ఫోటో 100 రూపీస్ అండి. మేమైతే 5 ఫొటోస్ తీసుకున్నాం. 5 ఫొటోస్కి 500 రూపీస్ అయితే ఇచ్చేసి తీసేసుకున్నామండి. ఇంకా మా శ్రీవారు అయితే ఫొటోస్ తీసుకుంటే నేను మా తమ్ముడు మా పిల్లలకి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ ప్రసాదం అయితే లడ్డు 25 రూపీస్, అలానే పులిహోర ప్యాకెట్ అయితే 20 రూపీస్ తీసుకోవచ్చండి. మా శ్రీవారు మా కోసం లడ్డూను అలానే పులిహోర ప్యాకెట్లు కూడా తీసుకుని వచ్చారు. చూడండి, ఇవేనండి మా ఫొటోస్. మా బాబు చూపిద్దాం ఇవ్వు నాన్న అంటే తనైతే ఇవ్వట్లేదు. చూడండి, ఇచ్చాడు, చూపిస్తున్నాడు. ఓకేనా? మేమైతే లడ్డు అయితే తీసుకునేసి ప్రసాదం తినేసి ఇంకా అక్కడ వేద పాఠశాలకి రిటర్న్ అయితే బయలుదేరేస్తున్నామండి. వేద పాఠశాలకి అయితేను ఇంకా ఇక్కడ నుంచి బాసరా నుంచి 3 కిలోమీటర్స్ దగ్గరలోనే వేద పాఠశాల అయితే ఉందండి. సో అక్కడికి వెళ్ళి పిల్లలకి 4 పైన బీజాక్షరాలు రాయించాలి కదా, దానికోసం అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఓకేనా? ఇంతేనండి. ఇంకా
అక్కడికైతే వెళ్ళిపోయి పిల్లలకైతే బీజాక్షరాలు అయితే రాయించాలి స్వామివారితోటి. బీజాక్షరాలు రాసేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ చిన్న వీడియోని ప్లీజ్ వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఈ చిన్న వ్లాగ్ని ప్లీజ్ అందరూ చూస్తారని నమ్ముతున్నాను. ఓకేనా? బాయ్ అందరికీ.